ఈరోజు నిజంగా ఈ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎయిర్పోర్ట్ పేరుతోని సుమారుగా 900 ఎకరాలు అక్రమంగా అన్యాయంగా ఈ భూములు దోచుకోవడానికి కోసము నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడి దాడి చేస్తుందని గత 11 నెలలు కంటికి నిద్ర లేకుండా కడుపుకి తిండి లేకుండా మేము ఆహర్నిశలు శాంతియుతంగా ప్రజా శాంతియుత పద్ధతిలోన మేము పోరాటాలు చేసి నిరసన వ్యక్తం చేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే శిరీష గారికి స్థానిక ఎంపీ అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి స్వయంగా బాధిత రైతులు కలిసి కూడా ఈ యొక్క సమస్య చెప్పడం జరిగింది. మేము పచ్చని పంట పొలాలు పండించుకున్నాము, మా తాతలు ఏళ్ల తరబడి నుంచి ఇక్కడ భూములు ఉన్నాయి, ఇవి పోతే మా జీవన వృత్తి మరి ఇంకా లేదని చెప్పేసి స్వయంగా విన్నవించుకునేటప్పటికి కూడా ఈరోజు మన యొక్క పోరాటాన్ని మన యొక్క ఏదైతే నిరసన కార్యక్రమం అన్ని గమనించి ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. కేంద్ర ప్రభుత్వం అనేది మన పోరాటాన్ని గుర్తించి ఈరోజు ఒక మెట్టు కిందకి దిగిందని సభాముఖంగా మీడియా ద్వారా మీకు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు బాధితుల రైతులతో మేము మాట్లాడతామన్నారు. ఓకే, మీ బాధిత రైతులతో మాట్లాడతామంటే మేము ఉన్నది మనసా మండలంలోన రాంపురం పంచాయతీ, పక్కనున్నటువంటి వజ్రపుత్తూరు మండలంలో నుండి ఏదైతే చీపురుపల్లి పంచాయతీ, మరి పక్కనున్నటువంటి మెట్టూరు పంచాయతీ, మా గ్రామం అయినటువంటి బేతలపురం పంచాయతీ పరిధిలోన సుమారు 20 గ్రామాలు ఈ ఎయిర్పోర్ట్ ప్రభావితంతో మేము నష్టపోతున్నటువంటి గ్రామ పరిధిలోన సమావేశాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి మేము ధర్నాలు రాస్తారోకలు చేయడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు రేపు 5వ తారీఖు పలాస టౌన్లో ఉన్నటువంటి రైల్వే ఇన్స్టిట్యూట్ గ్రౌండ్లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. మరి ఈ సమావేశానికి మీరందరూ రైతులందరూ హాజరవ్వండి, మీ యొక్క ఆవేదన ఏదైతే ఉందో చెప్పండి అని చెప్పేసి నిన్నటి రోజున ఒక దండోర రూపంలోన మా ఈ ఉన్నటువంటి 5 రెవెన్యూ గ్రామాల్లోనూ కూడా వీఆర్ఓల చేత దండోర వేయించడం జరిగింది. ఈ దండోర వేయించినటువంటి విషయం ఏంటంటే బాధిత రైతులందరినీ కూడా పలాస రైల్వే గ్రౌండ్కి రమ్మని చెప్పడం జరిగింది. మేము ఈరోజు పూర్తిగా ఈ పలాస గ్రౌండ్కి రావడానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. రేపు జరగబోయే ఏదైతే సమావేశం మీరు ఏర్పాటు చేస్తున్నారో ఈ సమావేశానికి మేమందరం మూకుమ్మడి దాడిగా ఈ ప్రాంతం నుంచి బాధిత రైతులు 50 మందిని కూడా ఎవరం కూడా హాజరవ్వము, మేము బహిష్కరిస్తున్నామని మీడియా ద్వారా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటాను. అయితే ముఖ్యంగా చెప్పదలుచుకుంటే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి గౌతు శిరీష గారికి మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మ మేడం గారు, మీరు ఓట్లు అడిగేటప్పుడు ఈ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి అమ్మ నాకు ఓట్లు వేయండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, అమ్మ మీరు ఓట్లు వేయండి, మీ యొక్క జీవన వృత్తిని మార్చుతాను, అమ్మ మీరు ఓట్లు వేయండి అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఈరోజు మా భూముల కోసము పలాసలో కూర్చొని పలాస టౌన్లో కూర్చొని 30-40 కిలోమీటర్ దూరంలో మీటింగ్ పెట్టుకొని మీరు రండి అని చెప్పడము నిజంగా స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏ రోజైనా ఈ దేశ చరిత్రలోన ఈ రాజ్యాంగం మనం రాసుకునే చరిత్రలోన ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ప్రాంతంలోన ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఆ గ్రామ ప్రజలతోని ఆ స్థానిక ప్రజలతో మాట్లాడి వాళ్ళకి ఒప్పించి నప్పించి మరొక రూపంలో చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. కానీ ఊరికాని ఎమ్మెల్యే గారు మరొకసారి ఇక్కడ ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో మీరు పరిగణలో తీసుకోండి. పచ్చని పంట పొలాలని కాపాడడానికి కోసము మమ్మల్ని మా పోరాటాన్ని గుర్తించి తక్షణమే ఈ యొక్క ఏదైతే ఎయిర్పోర్టు నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని నిలుపుదల చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రేపటి మరొకసారి తెలియజేసుకుంటాం, రేపు జరగబోయే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మరి గౌరవ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే శిరీష గారికి, మరి గౌరవ ఆంధ్ర రాష్ట్ర మా ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు కూడా వస్తున్నారని దండోరేయడం జరిగింది. మిత్రులారా, మీరు ఎవరైతే వస్తున్నారో అధికారులు ప్రజాప్రతినిధులారా మా యొక్క గోడిని మీరు అర్థం చేసుకొని దయచేసి రేపటి కార్యక్రమానికి మేము బహిష్కరిస్తున్నాము. మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ బాధిత గ్రామాల్లో మీరు ఏ రోజైనా మరొక డేట్ ఇవ్వండి, తప్పకుండా ఈ బాధిత రైతులందరం వచ్చి పాల్గొని మా యొక్క సమస్య నేరుగా మీకు చెప్పే అవకాశం కల్పించాలని మీడియా ద్వారా కోరుకుంటాను. థ్యాంక్ యూ.